పెట్రోల్ డీజిల్ కష్టాలు మొన్నటి వరకు వార్ కష్టాలు చూసాం. అనంతరం కూడా రీసెంట్ గా ఏపీలో డీజిల్ కష్టం చూసాం. సో ఇప్పుడు ఆ పానిక్ బయింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎక్కువగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ లో ఏ సిచ్యువేషన్ ఉంది అనేది మా ప్రతినిధి విజయ్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ చెప్పండి, జూబ్లీ హిల్స్ జనరల్లీ ఎక్కువగా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉండే ప్లేస్ అండ్ ఆఫీసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడికి వచ్చే కస్టమర్స్, ఇలైట్ కస్టమర్స్ కూడా ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ఆర్ తాజ్, తెలంగాణలో మళ్ళీ కూడా ఈ యొక్క ఫ్యూయల్ కష్టాలు అనేటివి మొదలైపోయినాయని చెప్పాలి. అయితే కొంత మేర ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్లో సుమారుగా 30 నుంచి 40% వరకు కూడా బంకుల వద్ద పూర్తిగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క స్టాక్ ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్స్లో మాత్రము కస్టమర్స్, వాహనదారులు బారులు తీరి మరి ఈ యొక్క ఫ్యూయల్ని కొనుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంధనాన్ని వారి వాహనాల్లో నింపించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఫిల్లింగ్ స్టేషన్స్లో ఇంధనం లేక కొరతతో కొన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క కొంతమేర ఇంధనం ఉన్నటువంటి ఫిల్లింగ్ స్టేషన్స్కు బారులు తీరుతూ ఉన్నారు వాహనదారులు. సో ఇదంతా కూడా ఇంధన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కంపెనీలకు సంబంధించి వారు సత్వరమే వీరికి ఆ ఇంధనాన్ని అందించకుండా అడిగిన సమయానికి ఇంధనం అందించకపోవడము దీనికి ఒక కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ కొరతకు సంబంధించి చాలామంది వాహనదారులు గంటల కొద్దీ కూడా క్యూ లైన్లో నిలబడి మరి ఈ యొక్క ఫ్యూయల్ వేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంధనానికి సంబంధించి ఒక బంకులో లేకపోవడంతో మరొక బంకు కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు అర్ధగంట అవుతుంది. ఇక్కడ అరగంట అయిందా? అంటే ఎక్కడైనా ఇదివరకు వేరే బంకుకి వెళ్ళారా, ఇక్కడికి వచ్చారా? లేదు, ఇంతకుముందు పొద్దున నింపుకున్న అయిపోయింది. దీనిలో 2 లీటర్ కంటే ఎక్కువ పట్టది. ఇక నాకు రోజు 2 సార్లు నింపు కూడా అయిపోయింది. ఇంకోటి అంటే ఎంత 200 కొడుతున్నారా? ఏమో ఇంట్లో ఎంత కొడుతురో తెలియదు. ఇక బయటనైతే 2 లీటర్లు కొడుతురు. చూస్తాను సర్తాజ్, బయట బంకుల్లో కేవలం 2 లీటర్లు మాత్రమే ఒక 2 వీలర్కి పెట్రోల్ నింపుతా ఉన్నారు. కార్లకు మాత్రము 1000 రూపాయల వరకు మాత్రమే వేస్తా ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనా మాదాపూర్ నుంచి వచ్చినా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పంజాగుట్టలో ఒక 20 మినిట్స్, ఇక్కడ ఒక 40 మినిట్స్ అయిందన్న. అంటే మీరు ఏం చేస్తారు? ఎంప్లాయీనా? ఎంప్లాయ్ అన్న, ఎంప్లాయ్. రోజు మీకు 2 వీలర్ లేనిది మీకు పని జరగదు, అంటే మీరు ఉద్యోగానికి జరగదు కంపల్సరీ. బస్సులో అయితే వెళ్ళలేము, 2 వీలర్ కంపల్సరీ మోస్ట్ సార్. ఇప్పుడు కేవలం 200 మాత్రమే, 2 లీటర్లు మాత్రమే కొడుతున్నా అంటున్నారు బంకులో. వెళ్ళి అట్లేం లేదు సార్, ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. చిన్న వాహనాలు స్టాక్ ఉన్నది సార్, మన ఇండియాలో స్టాక్ ఉన్నది. అంతా ఫోన్లలో చూసి అలా చూసి పబ్లిక్ డైవర్ట్ చేస్తున్నారు, అంత నీకేం లేదు. పబ్లిక్ కూడా చాలా వరకు పానిక్ బయింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మనకు ఇండియాలో, భారతదేశంలో మోడీ ఉన్నారు, మనకు దోఖ లేదు. తినవా మోడీ పర్ఫెక్ట్. తినవా సరదా చూస్తూ ఉన్నాము, చాలా వరకు కూడా పబ్లిక్ పానిక్ బయింగ్ చేస్తూ ఉన్నారు. ఆ పానిక్ బయింగ్ అనేది ఆగితే కనుక ఖచ్చితంగా ఫ్యూయల్ అనేది అందరికీ సరిపోతుంది అంటూ కూడా కస్టమర్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు మనం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తిగా 4 వీలర్స్కి సపరేట్గా వేని ఏర్పాటు చేసి, 2 వీలర్కి కూడా సపరేట్గా వేని ఏర్పాటు చేసి పూర్తిగా ఫిల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఫిల్లింగ్ స్టేషన్స్కి వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు ఈవెన్ బయట వైపున మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రతిరోజు కూడా ఇక్కడ సుమారుగా 3 ట్యాంకర్ల ఇంధనం అనేది అవసరం అవుతా ఉంది. కానీ వీళ్ళకి మాత్రము కేవలం 1.5-2 ట్యాంకర్లు మాత్రమే తీసుకురావడం వల్ల, అంటే వాళ్ళకి అందించడం వల్ల ఆయిల్ కంపెనీలు అనేటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనకు ఆల్రెడీ ఇక్కడ ట్యాంకర్ కూడా వచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బంకులో మళ్ళీ అదంతా కూడా ఇంధనాన్ని నింపుతూ ఉన్నారు. కింద ఏవైతే బేస్లో ట్యాంక్స్ ఉంటాయో ఆ ట్యాంక్స్కు సంబంధించి కూడా ఇంధనాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఎంతవరకు వీళ్లకు అవసరం అవుతుందో అంత మేర ఇంధనాన్ని ఇవ్వకుండా కేవలం సగం మాత్రమే ఇవ్వడం వల్ల ఇప్పుడు కొంత కొరత అనేది ఎక్కువగా ఏర్పడుతుందంటూ కూడా బంకుకు సంబంధించినటువంటి డీలర్లు అయితే చెప్తా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి డీజిల్కు అలాగే పెట్రోల్కు వేరువేరుగా వీళ్ళకు సపరేట్గా వస్తూ ఉంటుంది. ఒకే ట్యాంకర్లో సపరేట్గా చిన్న చిన్న ట్యాంకర్లను అమర్చి కూడా లోపలికి వీళ్ళు ఇంధనాన్ని ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో పూర్తిగా ఎప్పుడైతే ఇంధనానికి సంబంధించి తక్కువ మొత్తంలో వీళ్ళకి ఇస్తూ ఉన్నారో అప్పుడు పూర్తిగా ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించి కొరత ఏదైతే కనిపిస్తూ ఉందో అది పూర్తిగా ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సర్తాజ్, థ్యాంక్ యూ విజయ్. పెట్రోల్ పానిక్ బయింగ్ వల్ల ప్రెసెంట్ తెలంగాణలో సిచ్యువేషన్ ఇట్లా ఉంది.